నాలే అతడికి పట్టుపరుపుల మారాయి. అతడి శరీరమంతా రక్తంతో తడిసి ముద్దయ్యింది. అంతటి బాధను అనుభవిస్తున్నా కూడా అతడి పెదవిపై చిరునవ్వు పోలేదు. కళ్లనుండి ఒక నీటిబొట్టు రాలింది, కాని అది దౌర్బల్యం వల్ల వచ్చిన కన్నీరు కాదు. ఆ నీటిబొట్టు ధర్మాన్ని, దానికి ప్రతీక అంపశయ్యపై నిద్రిస్తున్న ఆ యోధునికి ఒక్క క్షణం తన జీవితమంతా కళ్లముందు కనబడింది. మహాభారతం ఆరంభం నుంచి అంతం వరకు మనకు కనబడే ఏకైక వీరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది శంతన మహారాజు పుత్రుడు, పరశురాముని శిష్యుడు, గురువృద్ధుడు, మహామహితాత్ముడు భీష్ముడు మాత్రమే. భీష్ముడి జీవితం ఒక మనిషి ఎలా బ్రతకాలి అన్నది మనకు తెలియచేస్తుంది. తన తండ్రి కోసం రాజ్యాన్ని, రాజ్యం కోసం యవ్వనాన్ని, మనవల్ల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు. తనకు విద్య నేర్పిన గురువునే ఎదిరించి పోరాడిన వీరుడు. యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడి చేత ఆయుధం పట్టించిన పరాక్రమవంతుడు. 18 రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కౌరవసేనటి 10 రోజుల పాటు నాయకత్వం వహించి శత్రుసేనలను ముప్పు తిప్పలు పెట్టిన చండ శాసనుడు. ఆ గాంగేయుని పూర్తి జీవిత చరిత్ర గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హస్తినాపుర